పెద్ది సినిమా విజయం అభిమానులు సినీ ప్రియులకే కాదు ఇండస్ట్రీకి కూడా చాలా కీలకంగా మారింది. సంక్రాంతి తర్వాత సరైన హిట్ చూడని టాలీవుడ్ పెద్దిపై భారీ ఆశలు పెట్టుకుంది. థియేటర్లు మళ్లీ కలకల్లాడుతుంటే పెద్ది హిట్ కావాల్సిందేనని ట్రేడ్ వర్గాలు సైతం ఎదురుచూస్తున్నాయి. ఇక ఇండస్ట్రీ పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా విజయం మాత్రం నలుగురికి చాలా కీలకంగా మారింది. RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ స్టార్డమ్ అందుకున్న హీరో రామ్ చరణ్ ఆ తర్వాత గేమ్ చేంజర్తో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఇప్పుడు పెద్దితో సత్తా చాటి పాన్ ఇండియా మార్కెట్తో పాటు గ్లోబల్ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇక దర్శకుడు బుచ్చిబాబు కెరియర్ను పెద్దినే డిసైడ్ చేయనుంది. ఎందుకంటే పెద్ది హిట్ అయితే నెక్స్ట్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా బుచ్చి కెరియర్ డైనమాలో పడినట్టే. ఇక ఎన్నో ఆశలు పెట్టుకుని దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్ పెద్దిపై భారీ ఆశలు పెట్టుకుంది. దేవరాలో తంగం పాత్రతో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈసారి అచ్చి అమ్మగా అదరగొట్టాలని ఆశపడుతుంది. పెద్ది హిట్ అయితే అమ్మడికి తెలుగులో ఛాన్స్, లేదంటే ఇక బాలీవుడ్కే పరిమితం. ఇక నిర్మాత వెంకట్ సతీష్ కిలారు కూడా పెద్ది విజయం చాలా కీలకం. ఆయన నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. ఫస్ట్ సినిమాకే దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మొత్తంగా ఈ నలుగురు కెరియర్ తో పాటు ఇండస్ట్రీకి పెద్ది రిజల్ట్ చాలా కీలకంగా మారింది. మరి పెద్దిగాడు ఏం చేస్తాడో చూడాలి.